ఏపీ బీజేపీలో టికెట్ల గొడవ మొదలైంది. టికెట్లు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారని అంటున్నారు ఆశావహులు. సీనియర్ నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారికి టికెట్ రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల జాబితాలో రాజంపేట ఎంపీ టికెట్ లేకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులకు టికెట్ ఇవ్వడం కోసం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా బీజేపీలోనూ ముసలం పుట్టింది. ఎంపీ సీటుపై పార్టీలో అసంతృప్తి రగులుతోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో తెరపైకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయంలో పడిపోయారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో గత 10 ఏళ్లుగా బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఈ నెల 15న పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇవాళ బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి పేరు లేకపోతే రెబల్గానైనా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. 15న జరిగే ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారు గారపాటి. మరోవైపు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కమల్నాథులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు లైవ్ లో. పిఎంఆర్ నల్లి ఏపీ బీజేపీలో టికెట్లకు సంబంధించిన లొల్లి జరుగుతోంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏదైతే కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయో, అటు పార్లమెంటు స్థానాలకు కావచ్చు, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లకు కావచ్చు, ఇక్కడ బీజేపీ పోటీ చేయబోతోంది అన్న ఆ సందర్భంగా కొన్ని పేర్లు ఏ అంశాలైతే తెర మీదకు వచ్చాయో, సో ఆ పేర్లకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆశావాహుల్లో కొంత అసంతృప్తి, కొంత నిరాశ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కీలకమైన సెగ్మెంట్లు, కీలకమైన నేతలకు సంబంధించి ఎక్కడైతే పోటీ చేస్తారనుకుంటున్నారో ఏకంగా ఆ సెగ్మెంట్లను పక్కన పెట్టడం అనేది చాలా తీవ్రంగా అభ్యంతరకరమైన వ్యవహారంగా మొత్తం కొంతమంది క్యాడర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కొంతమంది నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది.